నా కమిట్మెంట్ ఈ ప్రజల కోసం. అందుకే ఒక మాట అన్నాను, రాజకీయాల్లో కూడా నన్ను ఆ రోజు ఏం చేశారంటే నేనే ముఖ్యమంత్రి. తెల్లారి నిద్రలేశాను, సాక్షి టీవీలో వచ్చింది, వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. నేను కూడా పాపం అన్నా. మా ఆఫీసర్లు కూడా నాకు చెప్పలేదు, మా రాజకీయ నాయకులు చెప్పలేదు. సాయంత్రానికి మళ్ళా ట్విస్ట్ చేసి గుండెపోటు పోయి తండ్రి లేని బిడ్డ, ఇప్పుడు తండ్రి పోయాడు, చిన్నాన్న కూడా చనిపోయాడని సాయంత్రం. నెక్స్ట్ డే నిద్రలేస్తానే కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్ర. మారీచుడు బెటర్ అనిపిస్తున్నాడు నాకు. మారీచుడు కొన్నిసార్లు వేషాలు వేశారు కానీ ఈ పగటి వేషాలు నాకైతే అర్థం కాల. మళ్ళా ఎదురుదాడి.